Hello everyone, here we'll solve non-exact differential equation problems. 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. అది ఎగ్జాక్టా, రెడ్యూసిబుల్ ఎగ్జాక్టా, లీనియరా, బెర్నౌలా, విచ్ మెథడ్ ఇస్ ఎగ్జాక్ట్ సూటబుల్ అనేది మన ఐడెంటిఫికేషన్ రావాలి. ఓకే, సో ఫస్ట్ వన్, ఇవన్నీ నాన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ వన్ అనేది నాన్ ఎగ్జాక్ట్. నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు ఇది హోమోజీనియసా కదా చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే రూల్ వన్లో చేయాలి. రూల్ వన్ ఇన్స్పెక్షన్ మెథడ్ అని డిస్కస్ చేసాము. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సేమ్ ప్రాబ్లమ్స్ నేను ఇన్స్పెక్షన్లో చేస్తాను. ఎందుకంటే ఇది ఇన్స్పెక్షన్ రూల్ రావాలంటే మనకు బేసిక్ ఫార్ములాస్, కొంచెం లాజికల్ థింకింగ్ అనేది రావాలి. ఓకే, సో నేనేం చేశానంటే ఈ రూల్ వన్ కాకుండా 2, 3, 4, ఈ 4లో 2 కేసెస్ ఉన్నాయి, కేస్ 1, కేస్ 2. ఓకే, వీటిపైన మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామినేషన్లో జస్ట్ నువ్వు ఈ 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు క్వశ్చన్ అట్లీస్ట్ నువ్వు ఎగ్జాక్ట్ రెడ్యూసిబుల్ ఎగ్జాక్ట్ చెక్ చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాస్తే యూ విల్ రిసీవ్ 3 మార్క్స్. పక్కా 3 మార్క్స్ వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు 10 మార్క్స్కి ఇచ్చారనుకో, నీ దగ్గర 7 మార్క్స్ 100% ఉన్నట్టే. సో అందుకని సో హియర్ ఫస్ట్ వన్, నాట్ ఎగ్జాక్ట్. is this homogeneous or not? Yes, x power 4, y power 4 ఉంది, x power 1 plus 3 ఉంది, 4 ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డిగ్రీ 4 4 4 సేమ్ ఉంది కదా. సో కాబట్టి ఇదేంటి? నాట్ ఎగ్జాక్ట్, నాట్ ఎగ్జాక్ట్, నాట్ is homogeneous. Yes, not exact but homogeneous. Then integrating factor is equals to 1 by mx plus ny. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఈక్వేషన్కి, గివెన్ ఈక్వేషన్ ఉంది కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్కి, దానికి మల్టిప్లై చేసామా ఎగ్జాక్ట్ కన్వర్ట్ అయిపోతుంది. గో టు ద సెకండ్ వన్. దీనికి ఏ రూలు? రూల్ 2. ఓకే, ఇది దిస్ ఈస్ ద రూల్ 2. నెక్స్ట్ అగైన్ నాట్ ఎగ్జాక్ట్. ఎస్, నాట్ ఎగ్జాక్ట్. ఎక్స్ పవర్ 2 ఉంది, వై పవర్ 2 ఉంది, ఇయర్ ఎక్స్ అండ్ వై టర్మ్ లేదు, అంటే పవర్ ఏమున్నట్టు? 0 ఉన్నట్టు. సేమ్ ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డిగ్రీ అనేది ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఇక్కడ నెగిటివా పాజిటివా ఏది ఉన్నా సరే. సో నాట్ హోమోజీనియస్, నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్ అయినప్పుడు వై ఎఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వై ఇంటూ డివై ఫామ్లో ఉండాలి, ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో ఉందా? లేదు. డిఎక్స్ కోఎఫిషియంట్ ఏముండాలి? వై ఇంటూ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై ఉండాలి, లేదు. సో ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్ అయింది, నాట్ హోమోజీనియస్ అయింది, నాట్ ఇన్ ద ఫామ్ ఉంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా రూల్ 4కి వెళ్ళాలి. ఓకే, రూల్ 4 అప్లై చేయాలి. ఇయర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా అయ్యి ఉండొచ్చు, డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఆర్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ జీ ఆఫ్ వై ఇంటూ డివై అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, 2x నాట్ ఎగ్జాక్ట్ కదా. ఎస్, నాట్ ఎగ్జాక్ట్. ఎక్స్ పవర్ 1 ఉంది, 1 ప్లస్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్, నాట్ హోమోజీనియస్, నాట్ ఇన్ ద ఫామ్, నాట్ ఇన్ ద ఫామ్. సో కాబట్టి మనం దేనికి వెళ్ళాలి? రూల్ 4 అప్లై చేయాలి. విల్ సాల్వ్ 1 by 1 లేటర్. ఫోర్త్ వన్, ఎక్స్ పవర్ 2 ఉంది, వై పవర్ 1 ఉంది, 2 ప్లస్ 1 3 ఉంది. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఇయర్ 1 ప్లస్ 2 3 ఉంది, 3 3 3 ఉంది. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డిగ్రీస్ 3 ఉంది కాబట్టి నాట్ ఎగ్జాక్ట్, నాట్ ఎగ్జాక్ట్ బట్ హోమోజీనియస్, homogeneous. Then integrating factor is equals to 1 by mx plus ny. Suitable rule enti 2, rule 2. Then fifth problem here, y into f of not homogeneous, x power లేదు, y power అంటే 0, 1 plus 1 ఉంది, 2 ఉంది. ఇక్కడ చూస్తే నాట్ హోమోజీనియస్. ఓకే, నాట్ ఎగ్జాక్ట్, not exact, not homogeneous, but in the form of y f x y dx plus here x into g xy into dy ఫామ్లో ఉంది.
సో we apply the rule 3. Rule 3 ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై mx మైనస్ ఇయర్ n y. దెన్ సిక్స్త్ వన్, y పవర్ 4 ఉంది, ఇక్కడ y పవర్ 1 ఉంది. రెండు డిగ్రీస్ ఏమున్నాయా? లేదు. నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్ అండ్ నాట్ ఇన్ ద ఫార్మ్. నాట్ ఇన్ ద ఫార్మ్. కాబట్టి మనం ఏం అప్లై చేయాలి? రూల్ 4 అప్లై చేయాలి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో లేదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డిఎక్స్ ఉంది కదా, ఆ డిఎక్స్ కోఎఫిషియంట్ డిఎక్స్ని కామన్ తీయాలి, ప్లస్ ఆఫ్ ఇయర్ డివై ఈ ఫామ్లో రాయగలగాలి. ఓకే, సో దెన్ ఇయర్ ఇక్కడ వై పవర్ 1 ఉంది, ఇక్కడ ఉందా? ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేదు, బేస్ 0 అన్నట్టే కదా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డిగ్రీ అనేది సేమ్ లేదు. నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్ అండ్ నాట్ ఇన్ ద ఫార్మ్. కాబట్టి దీనికి కూడా రూల్ 4 ఈజ్ అప్లికేబుల్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఎక్స్ పవర్ 1 వై పవర్ 1, 1 ప్లస్ 2, 1 ప్లస్ 1 2, 2 ఉంది, 2 ఉంది, ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది. ఎన్ని వేరియబుల్స్ నా వేరియబుల్ పవర్ని యాడ్ చేయాలి. ఎస్, నాట్ ఎగ్జాక్ట్, నాట్ ఎగ్జాక్ట్ బట్ హోమోజీనియస్, బట్ హోమోజీనియస్. రూల్ 2 అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ చూస్తే నైన్త్ వన్, నాట్ ఎగ్జాక్ట్, నాట్ ఎగ్జాక్ట్. ఎలా నేను డైరెక్ట్గా ఎలా చెప్తున్నాను అంటే నాట్ ఎగ్జాక్ట్, నాట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ నేను రాశాను. ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి? డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. వాడు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనకు అది ఎగ్జాక్టా నాట్ ఎగ్జాక్టా వీ కెనాట్ ప్రిడిక్ట్ డైరెక్ట్లీ, వీ నీడ్ టు వెరిఫై ఇట్ వెదర్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ అయినప్పుడు మనం ఇది వెళ్ళాలి. నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్, ఎక్స్ పవర్ 2 ఉంది, వై పవర్ 2 ఉంది, ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి ఏమవుతుంది? డిగ్రీ 0 అయిపోయింది. సో నాట్ హోమోజీనియస్, నాట్ హోమోజీనియస్ బట్ ఇన్ ద ఫార్మ్, but in the form of y f x y dx plus here x into g x y into dy is equal to 0 ఉంది. సో మనకి ఏ రూల్ సూటబుల్? రూల్ 3. రూల్ 3 అనేది దీనికి సూటబుల్. సేమ్ ఇక్కడ ఎక్స్ వై నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్, ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 ఉంది, ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి డిగ్రీ 0 తీసుకుంటాం. నాట్ సేమ్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ డిగ్రీ అనేది. సో కాబట్టి నాట్ ఎగ్జాక్ట్, నాట్ హోమోజీనియస్ బట్ ఇన్ ద ఫార్మ్. కాబట్టి దీనికి కూడా ఏంటి? రూల్ 3. ఎస్, విల్ సాల్వ్ ద 1 by 1. హియర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ solution, given differential equation in the form of, మనం ఎప్పుడు కానీ సేమ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామినేషన్లో వస్తాయి అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా రాంగ్. ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత నేను ఎంత ప్రొసీజర్ నేర్చుకున్నా రావట్లేదు సార్ అంటే మనకి ఇక్కడ 100కి 100 మార్క్స్ రావాలని కాదు కదా. ఓకే, సో పాస్ అవ్వాలి, కొంచెం గుడ్ మార్క్స్ ఉండాలి. అవుట్ ఆఫ్ 60 లేదు, మనము R22 రెగ్యులేషన్ అయితే 75. ఓకేనా? కొన్ని అటానమస్ కాలేజెస్ ఏంటంటే అవుట్ ఆఫ్ 70 పెడతాయి. మినిమం యూ కెన్ గెట్ ఇయర్ 45 to 50 మార్క్స్, 45 to 50 ఈజీలీ నౌ యూ కెన్ గెట్ ఇన్ అవుట్. సో ఇయర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇయర్ m into dx నెక్స్ట్ ప్లస్ n into dy ఈజ్ ఈక్వల్ టు 0. dx కోఎఫిషియంట్ m, ఇది m. dy కోఎఫిషియంట్ ఏంటి? n. సో వి గెట్ ఇయర్ m ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 ప్లస్ ఇయర్ y టు ది పవర్ ఆఫ్ 4 అండ్ ఇయర్ n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x ఇంటూ y టు ది పవర్ ఆఫ్ 3. సో ఫస్ట్ చెక్ ఇది వెదర్ ఇది ఎగ్జాక్ట్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్. మన కండిషన్ ఏంటి ఎగ్జాక్ట్ నాట్ ఎగ్జాక్ట్కి? హియర్ డో m బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే అది ఎగ్జాక్ట్ అంటాం. ఓకే, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి నేను? డో ఎం బై డో వై చేయాలి. సో డో బై డో వై అప్లై ఆన్ బోత్ సైడ్స్. డో బై డో వై ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో వై ఆఫ్ ఇయర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 4. ఇయర్ డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో బై డో వై ఆఫ్ ఇయర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4
ప్లస్ డో బై డో వై ఆఫ్ ఇయర్ వై టు ది పవర్ ఆఫ్ 4. డో బై విత్ రెస్పెక్ట్ టు వై, ఇక్కడ వై ఉందా, లేదు, కాన్స్టెంట్ కదా, డెరివేటివ్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ డో బై డో వై ఆఫ్ వై టు ది పవర్ ఆఫ్ 4 ఫార్ములా, ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 కదా, సో 4 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 1 అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 4 వై టు ది పవర్ ఆఫ్ 3. మ్యాక్సిమం క్వశ్చన్స్కి మనకి ఇక్కడ ఫార్ములా ఏది ఇన్వాల్వ్ అవుతుందంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఓకే, మనకి డిఫరెన్షియేషన్ నాకు రాదు అనుకునే వాళ్ళకి నేను ఒక 10 ఫార్ములాస్ ఇస్తాను, సింపుల్ ఫార్ములాస్. మ్యాక్సిమం క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 99%, అవుట్ ఆఫ్ 100 99% క్వశ్చన్స్కి 10 ఫార్ములాస్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది వీడియో ఐల్ షో యూ. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఇయర్ డో ఎన్ బై డో ఎక్స్ కదా. నౌ ఇయర్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇయర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ x into y to the power of 3. Here with respect to x, except to x remaining ఏ టర్మ్స్ ఉన్నా బయటపడేయండి. సో మైనస్ కాన్స్టెంట్, y cube constant. So into dou by dou x of remaining variable is here x minus y to the power of 3 dou by dou x of x value is 1. So we get here minus y cube. This value is here dou n by dou x. Dou m by dou y. Dou m by dou y is equal to 4y cube. Dou n by dou x equal to minus y cube వచ్చింది. రెండు ఈక్వల్ అయినాయా? నో. సో given differential equation is not exact but homogeneous, then integrating factor is equals to 1 by mx plus here n into y. Now write here mx plus ny. M value is given. This one is equals to 1 by m. M is equal to x power 4 plus y power 4. X power 4 plus here y to the power of 4 of x plus n. N value is here minus xy cube. Minus xy cube into y. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. 1 by x power 4 into x to the power of 5 ఉంది. నెక్స్ట్ ప్లస్ y power 4 into x ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ x ఉంది. x y క్యూబ్ ఇంటూ y ఉంది. అంటే ఏమవుతుంది? y to the power of 4 అవుతుంది. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది రిడ్యూస్ అయిపోయింది కదా. మన క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది ఆఫ్టర్ గెటింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నేను ఇక్కడ ఏమంటాను, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని 1గా అసైన్ చేస్తాను. ఓకే, సో ఇయర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అప్పుడు ఎగ్జాక్ట్ అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకి 1 by x to the power of 5 of here x power 4 plus here y to the power of 4 of dx, next minus xy cube into dy, okay, is equal to 0. We get 1 by x power 5 each and every term ki multiply చేస్తా. x power 4 ఉంది, denominator లో x to the power of 5 వస్తుంది, plus here y to the power of 4 by x to the power of here 5 of dx, next to minus x into y to the power of 3 by x to the power of here 5 into dy is equal to 0. x power 4 కి x power 4 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే డినామినేటర్లో ఒక x ఉంటుంది, రైట్. నెక్స్ట్ ప్లస్ y power 4 by x power 5 into dx, ఓకే, మైనస్ ఇక్కడ xకి x పోతే y to the power of 3 by here x to the power of 4 into dy is equal to 0. ఇది ఏమవుతుంది? ఇది ఎగ్జాక్టే, ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి థియరిటికల్ కదా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయితే మనం దీన్ని వెరిఫై చేయం, థియరిటికల్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి వెరిఫై చేయాలి. ఓకే, సో టు వెరిఫై ఇట్ దిస్ గివెన్ దిస్ ఈక్వేషన్, నేను దీన్ని ఈక్వేషన్ 2 అంటాను. దీన్ని m1 dx ప్లస్ ఇయర్ n1 ఇంటూ dy తోటి నేను ఈ కంపేర్ చేస్తాను. m1 ఇది
n1 వచ్చేసరికి dy కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, నౌ హియర్ I'll write here m1 is equals to 1 by x plus here y to the power of 4 by x to the power of 5, and here n1 is equals to minus y cube by x power 4 minus y cube by here x to the power of 4. సేమ్ అగైన్ ప్రీవియస్ ఏం చెక్ చేశాను నేను, డో ఎం బై డో వై చేశాను, డో ఎన్ బై డో ఎక్స్ చేశాను. ఇయర్ m1 ప్లేస్ m ప్లేస్లో m1 ఉంది, n ప్లేస్లో n1 ఉంది. సో డో బై డో వై అప్లై చేయాలి. డో బై డో వై ఆఫ్ ఇయర్ m1 ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో వై ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ y to the power of 4 by here x to the power of 5. Now dou by dou y ni each and every term కు అప్లై చేస్తాను. Dou by dou y of here 1 by x plus here dou by dou y of y to the power of 4 by x to the power of 5. Dou by dou y of 1 by x with respect to y ఇందులో y టర్మ్ లేదు కదా, కాన్స్టెంట్. With respect to y denominator x to the power of 5 అనేది కాన్స్టెంట్. So we get only dou y of here y to the power of 4. సో డో బై డో వై ఆఫ్ y to the power of 4 ఏమవుతుంది మనకి, x to the power of n ఫార్ములా 4y cube. ఓకే, ఇయర్ is equal to 1 by x to the power of as it is 4 into y to the power of 4 minus 1. So here 4y cube, here I'll write here 4y cube by x to the power of 5. Then we'll solve. Dou n by dou x of here n1 is equal to dou by dou x of minus y cube by x to the power of 4. With respect to x kada, right hand side, with respect to x. So minus y cube constant, minus y cube writing before d by dx into dou by dou x of 1 by x to the power of 4 ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఫార్ములా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, ఇది మనకు తెలుసు ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అని. ఈ ఫార్ములా బేస్డ్ మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడికి చేస్తాను. మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 3 పాజిటివ్ 3 ఇయర్ మైనస్ ఇయర్ వై టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, -4 ఉంది. n ఈక్వల్ టు -4 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, మైనస్ వై క్యూబ్ ఈజ్ దేర్ ఆల్రెడీ. నెక్స్ట్ n వాల్యూ -4 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n -1 కదా ఫార్ములాలో, -4 -1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో 4y క్యూబ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -4 -1 -5 వి గెట్. So 4y cube by here x to the power of 5 అయినా. Yes, now dou m1 by dou y is equal to dou n1 by dou x ఎగ్జాక్ట్ అయిపోయిందా? యా, ఇది ఏ ఈక్వేషన్, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఈజ్ an exact differential equation. Now it is an exact differential equation. Now write the general solution here. General solution integration of here m1 dx plus here integration terms of n1 not containing x of here dy is equals to c. Integration of m1 here m1 is equal to 1 by x plus y power 4 by x power 5 of here dx. Now here y is a constant term, y is keeping constant, plus terms of n not containing x అంటే it should contain only y terms. ఇక్కడ y ఇక్కడ ఏమైంది, డినామినేటర్లో x ఇన్వాల్వ్ అయింది కదా, అంటే టర్మ్ ఏమైపోతుంది, టోటల్గా 0 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు c. నౌ ఇంటిగ్రేషన్ 1 by x dx, నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ y పవర్ 4 by here x to the power of here 5 into dx is equals ఏమవుతుంది c. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by dx ఏమవుతుంది log x. నెక్స్ట్ ప్లస్ 1 by x to the power of here before that I'll
right, convert it to the formula. Integrating with respect to ఏముంది ఇక్కడ మనకి x ఉంది. So y power 4 as a constant, I'm writing before integration. Here we get n 1 by x to the power of y dx is equals to c. Log x y to the power of 4. Here integration of x to the power of minus 5 into dx is equals to c. We have integration of x to the power of n dx formula lo undi, right? X to the power of n plus 1 by n plus 1. N is equal to minus 5. So log x is equal plus y power 4 into x to the power of minus 5 plus 1 by minus 5 plus 1 is equals to c. Log x plus y to the power of 4 x power minus 4 by minus 4 is equal to c. Log x here minus plus into minus minus y power 4 by 4 x power 1 minus 4 named 1 by x to the power of 4 is equal to 3. మీకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది అంటే స్పీడ్గా వాచ్ చేయండి. ఓకే, స్లో లెర్నర్స్ కోసం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నౌ విల్ సాల్వ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఈక్వేషన్ సెకండ్ క్వశ్చన్. Yes. Same, this is in the form of here m dx plus n dy, right? Now here m is equals to x square plus y square plus here 3. This is what here n is equal to minus here 2xy. Now verify is it exact or not. Now find out dou m by dou y. So this one equal to what? Dou by dou y of x square plus y square plus 3. Dou by dou y of this term. Okay. Dou by dou y of x square plus dou by dou y of y square. Next place dou by dou y of constant 3. Dou by dou y of ikkada y undi, ikkada y unda ledu, constant. Dou by dou y ikkada y term undi, ali ela undi x to the power of n form lo undi కాబట్టి 2 into y to the power of 2 minus 1. ikkada y term unda ledu, so we get here 2 into y. Find out here dou by dou x of n, right? Now we are dou by dou x of minus here 2xy with respect to x తప్ప రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని బిఫోర్ డెరివేటివ్ రాయాలి. మైనస్ 2y ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇయర్ ఎక్స్ minus here 2y into derivative of x is 1. We get here minus 2y. Now here dou m by dou y is not equal to dou n by dou x, assigning as an equation 1. Okay. Here hence equation 1 is not exact. Not exact. Is it homogeneous? No, not homogeneous. And not in the form of y f xy dx plus xg of xy into dy equal to 0. మీరు ఇంతవరకు వెరిఫై చేస్తే యూ అసైన్ 2.5 మార్క్స్, లేదంటే 2 మార్క్స్ 100% అసైన్ చేస్తాం. సింపుల్ డిఫరెన్షియేషన్. ఓకేనా? రిమైనింగ్ సో ఇయర్ రైట్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఏ రూల్ అప్లై చేయాలి? నాట్ ఎగ్జాక్ట్ అయింది, నాట్ హోమోజీనియస్ అయింది, నాట్ ఇన్ ద ఫార్మ్ అయింది. రూల్ 4కి వెళ్ళాలి. ఓకే, మనకి రూల్ 4లో సో అప్లై రూల్ 4. మనకు రూల్ 4లో 2 కేసెస్ ఉన్నాయి. మరి కేస్ 1 అప్లై చేయాలా, కేస్ 2 అప్లై చేయాలా? ఫస్ట్ అలా అప్లై ద కేస్ 1. ఇది ఫెయిల్ అయిపోతే నేను కేస్ 2కి వెళ్తా. కేస్ 1 ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇయర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్తో కనెక్ట్ అయింది ఏముంది? ఎన్ కదా. సో ఇక్కడ ఎన్ రాయాలి. 1 by n ఆఫ్ డో ఎం బై డో వై మైనస్ ఇయర్ డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by n. ఎన్ వచ్చేసరికి మైనస్ 2xy మైనస్ 2xy డో ఎం బై డో వై. డో ఎం బై డో వై ఈజ్ వాట్? 2y minus of dou n by dou x minus 2y again here, right? Minus 1 by 2xy, 2y minus into minus plus 2y plus 2y 4y అవుతుంది.
y get cancelled. 2 ones are 2 twos are. So we get here minus 2 by x integrating factor. To make it an exact, మనం దీన్ని ఏంటి ఈక్వేషన్ 1 కి మల్టిప్లై చేయాలి. ఓకే, I dot f into equation 1 minus 2 by here x into equation 1. Equation 1 is here x square plus y square. X square plus y square plus 3 of dx. Next, minus 2xy dy. Sorry. We couldn't substitute in this. This is not an integrative factor. This is a function, right? Previously we have done. Here. Sorry. I dot f is equals to, this is in e power integration minus here e power integration of here f of x into dx is an integrating factor. E power integration of f of x minus 2 by x into dx. Okay, e power integrating with respect to x minus 2 is constant, so here 1 by x into dx. E power minus 2 integration of 1 by x dx log x ఉంది. Okay, so this one is e power log x to the power of minus 2 అవుతుంది. ఇక్కడ ఏం లేదంటే బేస్ ఈ కదా, e power log base e అంటే we get x to the power of minus 2, so this is here 1 by x square. మనం f of x ని మల్టిప్లై చేశాను, that is a wrong. Okay, integrating factor into equation 1. Integrating factor వచ్చేసరికి 1 by x square half x square plus y square plus 3 of dx minus 2xy dy is equal to 0. I'm going to multiply here x square by x square, next plus y square by x square plus 3 by x square of dx minus 2xy by x square dy is equals to 0. x square cancel అయిపోతుంది, so 1 plus y square by x square plus 3 by x square into dx minus 1x get cancelled, 2y by x into dy equal to 0. Assigning as an equation 2 is in the form of m1 dx plus here n1 into dy is exact differential equation, but మనం verify చేయాలి. m1 is equals to 1 plus y square by here x square plus 3 by x square, and here n1 is equals to minus here 2y by x. Here dou m1 by dou y is equals to dou by dou y of 1 plus y square by x square plus here 3 by x square. Dou by dou y of 1, ఏ y టర్మ్ లేదు కదా, కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఏ లాస్ట్ టర్మ్కి వస్తాను, డో బై డో వై ఆఫ్, ఇందులో y టర్మ్ ఉందా, దెర్ ఇస్ నో y టర్మ్. డో బై డో వై ఆఫ్ ఈ టర్మ్ y స్క్వేర్ కదా న్యూమరేటర్, డినామినేటర్ అదే ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ y స్క్వేర్ ఏమవుతుంది, 2y by here x square. Okay, next again dou n1 by dou x చేద్దాం. So here dou by dou x of sorry, here minus 2y is constant, dou by dou x of 1 by x. Dou by dou x of 1 by x ఏంటి, minus 1 by x square minus 2y into minus 1 by x square, minus into minus plus 2y into 1 2y by x square. So 2y by x square 2y by x square. Therefore dou m1 by
dou y is equals to dou n1 by dou x. Hence here equation 2 is an exact differential equation. Then general solution, integration here m1 dx. Next place, integration of terms of n1 not containing x of here dy is equals to c. So here keeping y as a constant, keeping y as a constant. Integration of m1 dx, 1 place y square by x square, y square by x square plus here 3 by x square of here dx. Next place, terms of n1 not containing x, but it is containing n1. n1 లో ఏముంది, x ఉంది కాబట్టి ఆ టర్మ్ ఏమైపోతుంది, నో టర్మ్స్ కాబట్టి 0 is equal to c. Now integration of 1 dx, next place integration of y square by here x square into dx, next place integration of 3 by x square into dx is equals to c. Integration of 1 dx x plus with respect to x చేస్తున్నాం. So except remaining terms numerator y square ఉంది కాన్స్టెంట్ కదా, writing before integration. So 1 by here x square into dx. Next place 3 as a constant. So here 1 by x square into dx is equals to c. Integration of 1 by x square formula idea unte directly you can write it. Otherwise you need to remember integration of x to the power of n dx is equal to formula x to the power of n plus 1 by n plus 1. Here we have 1 by x to the power of 2 dx formula undi kada. So here x to the power of minus 2 into dx రాయొచ్చు కదా. Now n equal to n plus ఏముంది minus 2 ఉంది. So x to the power of minus 2 plus 1 by minus 2 plus 1. So that implies x to the power of minus 1 by minus 1. x power minus 1 ఏం రాయొచ్చు 1 by x అని రాయొచ్చు. డినామినేటర్లో మైనస్ ఉంది అంటే ఇక ఏమొస్తుంది మైనస్ 1 by x. So x plus y square of minus 1 by x, next place 3 of minus 1 by x is equals to constant. So this is the solution. In the next class, in the next video, so we'll discuss the remaining problems. Thank you everyone.